పుష్పక విమానం మీద కైలాస పర్వతం మీద వెళ్ళిపోతున్నాడు రావణాసురుడు. విమానం వెళ్ళలేదు, ఆగిపోయింది. ఎందుకు విమానం వెళ్ళలేదని అడిగాడు. కింద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, వెళ్ళదు అన్నారు. అంటే ఆయన అన్నాడు, పరమేశ్వరుడికి బుద్ధుండక్కర్లేదా, రావణుడు వెళ్తున్నాడని తెలియదా అన్నాడు. అంత అహంకారం. నందీశ్వరుడు చూసి అన్నాడు, ఆయన వరకు ఎందుకురా, నేను ఆయన కింకరుణ్ణి, ఆయన వాహనాన్ని. నందీశ్వరుడు పొట్టిగా ఉంటాడు, ఆయన్ని చూసి కోతి ముఖంతో ఉన్నావన్నట్టుగా నవ్వాడు. ఆ పరిహాసం చూసి నందీశ్వరుడు అన్నారు, ఏ కోతి ముఖమని నన్ను చూసి నవ్వావో ఆ కోతులే వచ్చి నీ లంకాపట్టణాన్నంతటిని నశింపజేస్తాయి, నీ ఆయుర్దాయాన్ని నశింపజేస్తాయి అన్నారు. వెంటనే దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఈ రావణాసురుడు కైలాస పర్వతాన్ని పరమశివుడు తనకి దర్శనం ఇవ్వలేదన్న కోపంతో కదిపేశాడు. భుజములు కదిపితే పరమేశ్వరుడికి ఆగ్రహం వచ్చింది. ఆగ్రహం వచ్చి కైలాస పర్వతాన్ని కదుపుతున్నాడన్న కోపంతో ఒక్కసారి తన బొటన వేలుతో కైలాసాన్ని నొక్కాడు. నొక్కితే 20 చేతులు కైలాసం కింద ఉండిపోయాయి. 1 సంవత్సరం పాటలా ఉండిపోయాడు. ఉండిపోయి పెద్ద రవం చేస్తున్నాడు. ఆ రవానికి సముద్రములు ఘూర్నిల్లై, ఉరే ఇంత ఏడుపేడిచావు, ఇంత కేకలేశావు కాబట్టి, ఇంత రవాన్ని సృష్టించావు కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నాను అన్నాడు. ఆయనకి ఆ పేరు నచ్చింది. ఆయన పేరు దశగ్రీవుడు. నేను రావణ అని పేరెట్టుకున్నాడు. అందరూ బాధపడేంత పెద్దరు పరిచానని ఆయనకేం సిగ్గులేదు. ఆ రావణ అన్న పేరుతో ఉన్నాడు.